పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేగుతుంది. ముదురుతుంది ఊరుకొంద ఈరన్నస్వామి దేవస్థానం యొక్క వివాదం. గోప్యంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సహా బోర్డు సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాలు మాత్రం సాగినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. కేవలం ఆలయ అధికారుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అధికార పార్టీ ముఖ్య నేతలు లేకుండానే ప్రమాణ స్వీకారం చేయడం కొంతవరకు వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వలేదని కూడా స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం వ్యవహారాల్లో పారదర్శకత పైన కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నలుగురు సర్పంచులు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి మరికొందరు రాజీనామా చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వీరశైవ లింగాయతులకు పదవి ఇస్తానన్నారు మంత్రి నారా లోకేష్. అయితే హామీని నిలబెట్టుకోలేదంటూ కూడా లోకేష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా ఈ పత్రంపై ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అంత రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఇప్పటికే లోకేష్ పైన విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు, స్థానిక నేతలకు పదవి ఇవ్వలేదన్నటువంటి వివాదం సాగుతున్నటువంటి నేపథ్యం. సో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే నిన్నటి నుంచి కూడా వ్యవహారం కొనసాగుతుంది. ఈరన్న స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి అంశంలో కూడా కొంతమంది సర్పంచులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడము, ఏదైతే స్థానికులేతర వ్యక్తికి చైర్మన్ పదవి ఇస్తున్నారన్న అసంతృప్తుల్లో కూడా వారు నలుగురు సర్పంచులకు పైగా కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించిందో చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులందరూ కూడా రహస్యంగా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. కేవలం ఎందుకంటే రాజకీయ ప్రముఖులు అందరికీ కూడా ఆహ్వానం పంపించేందుకు ఆర్భాటంగా ఈ ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా ఏదైతే ఉద్యోగ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే కనుక వారు వచ్చి ఆందోళన చేసేటువంటి అవకాశం ఉందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కేవలం రహస్యంగా కూడా, ఎందుకంటే ఆలయ అధికారులు అనుకున్నటువంటి పాలక మండలి సభ్యులతో పాటుగా ఈ ప్రమాణ స్వీకార తంతుని అయితే పూర్తి చేశారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా రహస్యంగా ఎందుకు చేయాల్సి వస్తుందన్న దానిపైన కూడా పూర్తిగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో టీడీపీ నేతలందరూ కూడా గత 30 సంవత్సరాలుగా కూడా మేము పార్టీలో ఉన్నాము, ఎలాంటి పార్టీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తికి పాండరంగ శెట్టి అనే ఆధునికి చెందినటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారనే దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటు తిక్కారెడ్డి వర్గం కావచ్చు, అటు రాఘవేంద్ర రెడ్డి వర్గం కావచ్చు, ఇద్దరు కూడా అసంతృప్తిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. చాలా మంది పార్టీకి దూరం పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో నారా లోకేష్ యువకులం పాదయాత్ర నిర్వహించారు ఈ ప్రాంతంలో. అప్పుడు కూడా వీరశైవ లింగాయతులకు ఈ చైర్మన్ పదవి స్థానికులకే ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ రోజు పక్కన పెట్టి ఏదైతే స్థానికేతరుడికి చైర్మన్ పదవి పాలక మండలిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి వారికి చోటు దక్కలేదు, చోటు కల్పించలేదన్న విషయం పైన కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే రహస్యంగా ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అందరికీ అట్టహాసంగా చేయాలి అని చెప్పి మల్లికార్జున్ మీరు అన్నట్లుగా, ఎందుకంటే దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి లేదా సభ్యుల పదవి అంటే అట్టహాసంగా, సో అందరి ముందు భారీగా అంటే పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా సాగేటువంటి పరిస్థితులు, ప్రక్రియలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పరిస్థితి. కానీ పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలు లేకుండానే ప్రమాణ స్వీకారం చేశారనుకోవాలా, లేదా ఒకవేళ పైనుంచి ఆదేశాలను పక్కన పెట్టేస్తే అధిష్టానం జోక్యానికి కంటే ముందే ఈ తంతులు పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన అనుకోవాలి? ఎస్ రాజు, మీరు అన్నట్లుగా ఈ ప్రక్రియ అన్నది పూర్తి చేసేస్తే ఆ తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే గతంలో నారా లోకేష్ ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీని వీరు తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఈ క్రమంలో మరొకసారి ఒకవేళ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే లోకేష్ నుంచి కానీ ఏదైనా అభ్యంతరం వ్యక్తం అవుతా కనుక ఇప్పుడున్నటువంటి ఈ పదవులన్నీ కూడా పోతాయి కదా అన్న ఒక ఉద్దేశంతో కూడా ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అసంతృప్తులు ఒకవైపు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే వెంటనే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకుంటే ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం కనపడుతుందని చెప్పేసి కూడా ఏదైతే వచ్చిన పదవులు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారనే మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకం, ఎందుకంటే ప్రభుత్వము నియమించింది కాబట్టి ఎంతో ఆర్భాటంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వారికి ఇంకో రకం కూడా బుజ్జగించేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఈ నేపథ్యంలో కూడా దానికి అవకాశం ఇవ్వకుండా ఈ రోజు ఇంత అత్యంతంగా ఫాస్ట్ గా ఎందుకు చేయాల్సింది వచ్చిందని దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ చైర్మన్ వివాదము స్థానికంగా మంత్రాల నియోజకవర్గంలో పెను దుమారం రేపుతుందని చెప్పొచ్చు. స్థానిక మల్లికార్జున్, కొంతవరకు ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పటికే నలుగురు సర్పంచులు రాజీనామా చేశారు, ఇంకా రాజీనామా బాటలోనే ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కూడా అల్టిమేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో అధిష్టానం జోక్యానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? రెండు, ఈ అసంతృప్తులకి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది?
రాజు వీరి బాటలోనే మరికొంతమంది సర్పంచులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు రెండు వర్గాలకి సంబంధించి అక్కడ స్థానికంగా పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రెండు వర్గాలకి ఇస్తే కనుక ఏమన్నా ఇబ్బంది తలెత్తుందని చెప్పి ఇతర స్థానికేతరికి పదవి ఇచ్చారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా నియోజకవర్గంలో మాత్రం రాజకీయంగా ఇది యూటర్న్ తీసుకున్నటువంటి అంశం. ఎందుకంటే చైర్మన్ పదవి అన్నది ఆ స్థానికులకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి హామీ మేరకు మేము అడుగుతున్నాం. అయితే ఆ దిశలో ఎందుకు ప్రభుత్వం ఆలోచించలేదు, ఎందుకు వారికి కట్టబెట్టారు, దీని వెనుక జరుగుతున్న రాజకీయం ఏంటన్న దానిపైన కూడా అసలు వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రస్తుతం నలుగురు ఈ అసంతృప్తిలో రాజీనామా చేశారు. అయితే మరికొంతమంది కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం కనపడుతోందంటే ఇన్నేళ్లుగా మేము పార్టీలో ఉన్నాము, పార్టీ సభ్యత్వంలో ఉన్నాము, గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ పోరాడుకుంటూ మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం. అయితే మాకు కాకుండా ఇతరులకు ఏ విధంగా మీరు ఈ పదవి ఇస్తారన్న దానిపైన కూడా రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మరికొంతమంది కూడా రాజీనామా చేసి అధిష్టానం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాణ స్వీకారం తండ్రి పూర్తి చేశారు. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నారా లోకేష్ కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా వచ్చే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ సర్పంచులు రాజీనామా చేయడం వెనుక కూడా టీడీపీకి అక్కడ గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే పార్టీకి ముందు నుంచి కూడా వీరు సర్పంచులు కావచ్చు వీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి. అయితే నేపథ్యంలో కూడా ఈ చైర్మన్ పదవి రాకపోవడంతో స్థానికులకు ఎవరికి అందులో అవకాశం కల్పించకపోవడంతో ఇది రాజకీయంగా యూటర్న్ చేసుకుంది. కాబట్టి పెద్ద ఎత్తున మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమంది కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతుంది. ప్రధానంగా ముదురుతుంది ఊరుకొంద ఈరన్న స్వామి దేవస్థానం యొక్క వివాదం. సో గోప్యంగా ట్రస్ట్ బోర్డుతో పాటుగా చైర్మన్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కేవలం కొంతమంది ఆలయ అధికారుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికార పార్టీ ముఖ్య నేతలు లేకుండానే ప్రమాణ స్వీకారం చేయడం మాత్రం వివాదాస్పదంగా మారుతుంది. ముందస్తు సమాచారం ఇవ్వలేదని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందని, సో పారదర్శకత పైన విపరీతమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నలుగురు సర్పంచ్లు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి మరికొందరు రాజీనామా చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. గతంలో మంత్రి నారా లోకేష్ వీరశైవ లింగాయతులకు పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదంటూ కూడా లోకేష్ పైన కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.